దేవునికి స్తోత్రాలండి. ఈ యొక్క ఆత్మీయ సహవాస కూడికకు ఇచ్చేసి ఉన్నటువంటి దేవుని స్వరూపాలుగా ఈ అప్పారావుపేట క్రీస్తు ప్రభు యొక్క సంఘం ప్రాంగణంలో సువార్థికులు సాయి కుమార్ గారు ద్వారా నిర్వహించబడుతున్నటువంటి ఈ సహవాస కూడికకు క్రీస్తు ప్రభు పేరిట మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటూ, ఈ సమయంలో ఎక్కువ శాతం దైవజనులు అనేక సంవత్సరాల నుంచి సేవా పరిచర్యలు చేస్తున్నటువంటి వారు, అలాగే సంఘాల మధ్య ఆత్మ సంబంధంగా బలపడుతున్న విశ్వాసులు సమూహం ఇక్కడ ఉన్నారు. ఈ గ్రామాన్ని సత్య సువార్తతో నింపాలి అనే ఉద్దేశంతో వేసే ప్రతి అడుగును కూడా దేవుడు ఫలభరితముగా చేయాలని ఆశిస్తూ, ఈరోజు నాకు ఇవ్వబడినటువంటి సమయాన్ని బట్టి కొద్దిసేపు గ్రంథంలో నుంచి కొన్ని సంగతులు మనం ఆలోచన చేయబోతూ ఉన్నాం. మన చేతిలో ఉన్న పరిశుద్ధ గ్రంథంలో చివరి పుస్తకమైనటువంటి ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 11వ వచనాన్ని మనం చూసినట్లయితే, వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వానిని జయించి ఉన్నారు కానీ మరణము వరకు తమ ప్రాణములను ప్రేమించిన వారు కాదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చదివిన లేఖన భాగంలో నా యొక్క ప్రసంగానికి ఒక మాటను తీసుకుంటూ ఆ అంశానికి 2 సంగతులను మీ ముందు ఉంచడానికి నాకు ఇవ్వబడిన సమయంలో ప్రయత్నం చేసి ముగిస్తున్నాను. ఏమిటంటే, వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వారిని జయించున్నారు. ఎవరు జయించినటువంటి వారు ఎవరు? ఇక్కడ కొందరు జాబితా మనకు కనపడుతుంది. ఇక్కడ కొందరు అపవాదిని జయించి ఉన్నారట. గొర్రెపిల్ల రక్తాన్ని బట్టిని తామిచ్చిన సాక్ష్యమును బట్టి కూడా వారు జయించి ఉన్నారు అనే సంగతిని మనం చూస్తూ ఉన్నాం. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ యొక్క భూప్రపంచంలో సశరీరుడిగా ఆయన ప్రవేశం జరిగిన తర్వాత ఈ లోకంలో ఉన్నటువంటి దుష్ట శక్తిని లేక సాతానును జయించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఆయన జయించినట్లుగానే ఆయన యందు ఉన్నటువంటి వారు ఎవరైతే క్రీస్తును సొంత రక్షకుడిగా అంగీకరించారో వారు కూడా అదే జాబితాలో ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. అలాగూ మనం చెయ్యాలని కూడా ఆయన ఆశిస్తూ ఉన్నాడు. రోమిలికి రాసిన పత్రిక 16వ అధ్యాయము, రోమిలికి రాసిన పత్రిక 16వ అధ్యాయము 20వ వచనంలో, సమాధానకర్తయగు దేవుడు సాతానును మీ కాళ్ళ క్రింద శీఘ్రముగా చితక త్రొక్కించును. అపవాదిని మన కాళ్ళ క్రింద త్రొక్కించాలి అనేది దేవుని యొక్క సంకల్పం. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏమైతే చేశారో అది ఆయన ప్రజలు చేయాలనేటువంటిది దేవుని ఉద్దేశమైనది. ఆయన ఏం చేశారో చూస్తున్నాం. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయము 3వ వచనంలో చూడండి, అంతటా పరలోకమందు ఇంకొక సూచన కనబడెను. ఇదిగో ఎర్రని మహాఘట సర్పము, దానికి 7 తలలను 10 కొమ్ములను ఉండెను. దాని తలల మీద 7 కిరీటములుండెను. దాని తోక ఆకాశ నక్షత్రములలో 3వ భాగము నీడ్చి వాటిని భూమి మీద పడవేసెను. ప్రభువైన యేసుక్రీస్తు వారు జయించినటువంటి వ్యక్తి ఎటువంటి వాడు అని గ్రంథం మనకు తెలియచేస్తుందంటే, ఎలా ఉన్నాడటండి? ఎర్రని మహాఘట సర్పం. ఆ సర్పము ఎన్ని తలలు ఉన్నాయంటున్నాడు? 7 తలలను 10 కొమ్ములను. తలలో కొమ్ములు అంటే మనం వేరేలాగా ఏమీ అర్థం చేసుకునే అవసరం లేదు.
తల అంటే అధికారం కాబట్టి సంపూర్ణమైనటువంటి అధికారంతో ఉన్నాడు అపవాది. వాడు రూపము చూస్తే చిన్నదేమీ కాదు. ఏదో మన కాళ్ళ దగ్గర తీసుకొచ్చేసి ఏదో చీమను నలిపినట్లు, ఏదో జర్రిని చంపినట్లు మనం చంపేయడానికే వాడు రూపం చూస్తే ఎలా ఉంది? 7 తలలు 10 కొమ్ములు. ఏమండి, దాని తోక తలమో కిందుంటే తోకమో ఆకాశ నక్షత్రంలోనికి 3వ భాగమునే ఈడ్చే అంత పెద్ద ఆకారం కలిగినటువంటి వ్యక్తిగా కనపడుతూ ఉన్నాడు. మరి అటువంటి వ్యక్తిని జయించాలంటే సామాన్యమైనటువంటి విషయం అంటారా? కాదండి, అది మన వల్ల కాదు. కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇటువంటి ఇన్ని రూపం కలిగినటువంటి ఒక దుష్ట శక్తిని ఒక్కొక్కసారి భయపడిపోతూ ఉంటారు పల్లెటూరు ప్రజలు. ఎంత దైవజనుడు ప్రార్థన చేసినా అయ్యగారండి రాత్రి ఇంకా నా దగ్గరికి దెయ్యం వస్తానే ఉందని అంటూ ఉంటారు. ఎవరో భయపడేటువంటి వారు సమాజంలో కనపడుతూనే ఉంటున్నారు. ఆ రూపమును చూసి భయపడవలసిన పని లేదు. ప్రభువైన యేసుక్రీస్తు వారు వచ్చి అపవాదిని ఎలాగూ జయిస్తారో అనే సంగతి ఆదికాండము 3వ అధ్యాయము 15వ వచనం ప్రకారంగా, మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగజేసేదను, అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని బడి మీద కొట్టేదమని ఏదేనులోనే పరమ తండ్రి ప్రభువైన యేసుక్రీస్తు వారు వస్తారో, అపవాది తలను చితక కొడతాడో అని దేవుడు ప్రారంభంలోనే తెలియచేశాడండి ఆయన రాక గురించి. అన్నట్టుగానే కాలము సంపూర్ణమైనప్పుడు గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం ప్రకారంగా కాలము సంపూర్ణమైనప్పుడు ఆయన స్త్రీ యందు పుట్టి ఆయన స్త్రీ సంతానముగా వస్తారని ఏదేనులో ఎలాగైతే చెప్పబడిందో అదే స్త్రీ సంతానంగా ఆయన వచ్చి ఆయన అపవాదిని జయించారండి. క్రీస్తు ప్రభు వారు స్త్రీ సంతానముగా, మనమందరం పురుష సంతానము, పురుషుని యొక్క కలయిక ద్వారా జన్మించినటువంటి వారము. కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారి జన్మ ప్రత్యేకమండి. ఆయన స్త్రీ సంతానముగా వచ్చి ఆయన జయించారు, అపవాదిని జయించటానికి హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం ప్రకారంగా మనం ఆలోచన చేసినట్లయితే, ఆయన స్త్రీ సంతానముగా సశరీరుడిగా శరీరాన్ని ధరించుకుని రావాల్సినటువంటి అవసరత ఎందుకు ఏర్పడింది అంటున్నాడంటే, కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున, ఎవరైనా తీసినట్లయితే సహాయం చేయండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం ప్రకారంగా, కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపచేయుటకు జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విమోచించుటకు ఆయన రక్త మాంసాలు ఏమవలసి వచ్చిందట? బాలివారు. అప్పుడప్పుడు మనం అంటూ ఉంటాం, నా ప్లేసులో ఉండి అప్పుడు ఆలోచించు బాధలేంటో నీకు తెలుస్తాయి అంటాం. శరీరంతో మానవులు పడేటువంటి బాధ సాధలు తెలియాలంటే ఆయన రక్తమాంసాల్లో పాలువారవలసిన అవసరం ఏర్పడింది. మానవులు ఎంత అపవాది యొక్క కబంధ హస్తాల కింద పాపము చేయించి తన సొత్తుగా చేసుకుని బంధించి వీళ్ళు నా ప్రజలు అని ఆనాడు మన పితృడైనటువంటి ఆదాము గారితోనే అవ్వతల్లితోనే పాపము చేయించిన మనగాడు కదండి. మనమెంత వాడి కళ్ళ ముందు. అలాగే ఒకరి తర్వాత ఒకరిని అనేకులను కూడా పాపము చేయించి తాను ఏం చేసినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి పని ఏంటో తెలుసా? యెషయా గ్రంథము 61వ అధ్యాయము, యెషయా గ్రంథం 61వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చూసినట్లయితే, యెషయా గ్రంథం 61వ అధ్యాయం 1వ వచనం ఎవరైనా తీసినట్లయితే సహాయం చేయండి. ఎవరో తీకిపోయినట్లయితే నేనే చదువుతాను. యెషయా గ్రంథము 61వ అధ్యాయము 61వ వచనమండి, క్షమించండి 1వ వచనమండి. ప్రభువగు యెహోవా ఆత్మ నా మీదకు వచ్చినది, దీనులకు సువార్త ప్రకటించుటకును యెహోవా నన్ను అభిషేకించెను,
నలిగిన హృదయము గల వారిని దృఢపరచుటకును. అది గుర్తుపెట్టుకోండి, చెరలోనున్న వారిని ఏం చేయటకట? విడిపించటానికి. చెర మనల్ని మోసగించి మనతో పాపము చేయించి చెరలో బంధించినటువంటి వ్యక్తి అపవాదండి. ఏమండి, పాపము చేయించి లోపల పెట్టేసి ఎవడు వస్తాడో రండి వీళ్ళని విడిపించటానికి అని బయట కాపలా కాసు ఉంటుంటే ఎవరు ఎల్లగరేనండి? ప్రారంభంలో చూసాం కదా, వాడు రూపం చూస్తే ఎలాగుంది? 7 తలలు 10 కొమ్ములు. వాడి తల ఎక్కడుంటే తోక ఎక్కడుందంట? ఆకాశానికి. రూపం చూస్తేనే భయం కదా, ఎవరు వెళ్ళగలరు? అటువంటి రూపమును చూసి భయపడుతున్నటువంటి మానవ జాతిని విమోచించటానికే ప్రభువైన యేసుక్రీస్తు వారు సశరీరుడిగా ఆయన రక్త మాంసాల్లోనికి రావాల్సిన అవసరం ఏర్పడింది. వచ్చి చెరలో ఉన్న వారిని ఏదో రూపములో నువ్వు దేనికైతే లొంగిపోతావో నేను దేనికైతే లొంగిపోతానో అలాగూ లొంగ తీసుకుని తన యొక్క చెరలో వేసుకున్నాడండి. చెరలో ఉన్నటువంటి వారిని విడిపించటానికేనట. మత్తయి రాసిన సువార్త 12వ అధ్యాయము, మత్తయి రాసిన సువార్త 12వ అధ్యాయము 29వ వచనం ఎవరైనా తీసినట్లయితే గ్రంథాన్ని చదవండి. మత్తయి సువార్త 12వ అధ్యాయము 29వ వచనం అండి. అదండి సంగతి. ఒకడు మొదట బలవంతుని బంధింపని ఎడల ఎలాగూ ఆ బలవంతుని ఇంటిలోకి వచ్చి అతని సామాగ్రి దోచుకొనగలడు. అతను బంధించిన ఎడల అదండి. ఏమండి, ముందు బలవంతుడు ఉన్నాడట ఇంటి ముందు, లోపలేమో సొత్తు ఉంది భద్రంగా. పాపం చేయించి లోపల సొత్తు పెట్టుకుని ఇలా నా వాళ్ళు ఎవరు విడిపిస్తారో వచ్చి అని బలవంతుడుగా ఉన్నాడండి. ఎవరు వెళ్ళగలరండి విడిపించటానికి? ఎవరికి ఉందండి అంత ధైర్యం? అటువంటి బలవంతుని మీదకి వెళ్ళాలి అంటే మరొకరు ఎవరు రావాలంటున్నాడు గ్రంథం? మరొక బలవంతుడు కావాలండి. బలవంతుడు కావాలండి, సామాన్యుడు సరిపోడు. లోకాసు వార్త అంతకంటే బలవంతుడు ఎవరో కనపడుతున్నాడు చూడండి. లోకాసు వార్త 11వ అధ్యాయము 21వ వచనాన్ని మనం చూసినట్లయితే, లోకాసు వార్త 11వ అధ్యాయము 21వ వచనం. బలవంతుడు ఏమి ధరించుకుని ఉన్నాడటండి? ఆయుధములు ధరించుకుని తన ఆవరణమును ఏం చేసుకుంటున్నాడో కాపాడుకుంటున్నాడు. బలవంతుడు తన యొక్క ఆయుధాలతో ఉన్నాడండి. తన సామాగ్రిని తన సొత్తుని కాపాడుకుంటున్నాడండి. చదవండి. అతని సొత్తు భద్రముగా ఉండును. అయితే గుర్తుపెట్టుకోండి, అతని కంటే ఆల్రెడీ ఇతను ఎవరన్నారు? బలవంతుడు. ఎవరండి? అపవాది, సాతానుడు. ఎంత బలవంతుడోనండి! సర్వలోకాన్ని మోసపుచ్చేటంత బలవంతుడండి. అందరినీ తన వశం చేసుకోగలిగినటువంటి శక్తి సామర్థ్యం ఉన్నవాడండి. ఇప్పుడు ఆ బలవంతుడి మీదకి వెళ్ళాలంటే చెప్పండి, అతని కంటే బలవంతుడైన ఒకడు అతని పైబడి జయించినప్పుడు అతడు నమ్ముకొనిన ఆయుధములన్నిటినీ లాగుకొని అతని ఆస్తిని ఏం చేస్తాడట? ఏమర్థం అవుతుంది మనకి? ఏమండి, బలవంతుడు అపవాది అయితే ఇప్పుడు అపవాది కంటే మరొక బలవంతుడు కావాలండి. ఛాంపియన్ అని ఎప్పుడైనా అన్నారు మీరు? ఛాంపియన్ ఎవరిని అంటారండి? ఛాంపియన్ అని. అందరి మీద గెలిచిన ఏమంటారు? ఛాంపియన్. ఏమండి, ఒకప్పుడు మీ అందరికీ సినిమాలు చూసి అలవాటు ఉందా? ఇప్పుడంటే చూడరు కానీ ఒకప్పుడు చూసే ఉంటారు. సినిమాలో ఎవరెవరు ఉంటారో అన్ని పాత్రలు చెప్పండి, మెయిన్ పాత్రలు చెప్పండి. హీరో, స్త్రీ భాగం వద్దులేండి. హీరో ఉంటాడో విలన్ ఉంటాడు. అబ్బా, విలన్ ఆడింది ఆట, పాడింది పాట. ఎప్పుడు దాకా? ఇంకా లాస్ట్ మూమెంట్ వరకు కూడా. అబ్బో, నా అంతటోడు అంత ఛాంపియన్ అన్నమాట అండి. ఛాంపియన్ తిరగలేదు, అన్నిటిలోనూ కూడా జయమే. అంత బలవంతుడు.
అటువంటి ఛాంపియన్ మీదకే ఒక ఛాలెంజర్ అవసరమైంది. అటువంటి ఛాంపియన్ మీదకి ఎవరు అవసరమైంది? ఒక ఛాలెంజర్ కావాలి. ఎవరు వెళ్ళగలరండి? ఆ ఛాంపియన్ తిరిగిలేని అధికారంతో అనేకులను తన వశం చేసుకుని పాపము చేయించి, అది ఏ రూపమైన పాపం అనుకోండి, పాపము చేయించి తన యొక్క ప్రాంగణంలో తన సొత్తుగా పెట్టుకున్నటువంటి వ్యక్తిని తిరిగిలేని ఛాంపియన్గా ఉంటే ఛాలెంజర్గా వచ్చి ఆ బలవంతుని జయించి లోపల ఉన్నటువంటి సొత్తును బయటికి తీసుకొచ్చండి. ఆ చెరలో ఉన్న ఆత్మను మనమేనండి. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు వారండి, ఆయన ఆయుధాలు ధరించుకుని వెళ్ళారు. ఆయుధాలు లేకుండా ఏమి వెళ్ళలేదు. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము, పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 1వ వచనం ప్రకారంగా, క్రీస్తు శరీరమందు శ్రమపడెను కనుక అమ్మా మీరును అట్టి మనస్సును ఆయుధముగా ధరించుకొనుడి. అంటే ప్రభు ఆయుధాలు లేకుండా ఏమి వెళ్ళలేదండి. ఆయుధాలు ధరించుకుని వెళ్ళి అపవాదిని జయించాడండి. జాగ్రత్తగానండి. ఇప్పుడు దాకా మీరు విన్నటువంటి ఈ ఇంట్రడక్షన్లో ఒక చిన్న ప్రశ్న. ఇప్పుడు ఒకవేళ ఎవరైనా ఇక్కడ బాప్తిసం పొందని వారు ఉంటే, క్రీస్తు యేసులోనికి పాప క్షమాపణ నిమిత్తం ఉంచడం అనేటువంటి బాప్తిసం పొందని వారు ఉంటే, ఇంక ఎవరు చెరలో ఉన్నట్లు? నా మాట వింటున్నారు మీరు అందరూ? ఎవరి చెరలో ఉన్నట్లు? అపవాది చెరలో ఉన్నట్లు. మరి అపవాది చెరలో ఉంటే గెలుపు అపవాదిది అవుతుందా, నీదవుద్దా? అంటే చెరలో ఉన్నంత కాలము ఎవరు గెలిచారు? అపవాది గెలిచారు. మరి ఇప్పుడు అపవాదిని ఓడించడానికి ఎవరు వచ్చారు? ప్రభువైన యేసుక్రీస్తు వారు వచ్చి మనల్ని విమోచించి మనలకి రక్షణ ఇచ్చారండి. మనకు రక్షణ ఇచ్చారండి. ఇప్పుడు మనము కూడా ఆయన సొత్తు అయ్యాం కనుక ఆయనలాగా మనము కూడా ఏం చేయాలంటే జయించవలసిన వారమే. నేను చెరలో లేను అని ఇక్కడ ఎవరైనా అంటే నువ్వు గెలిచినట్లే. ఇంకా ఏదో ఒక విషయంలో నన్ను పాపం వెంటాడుతుంది అని అనుకున్నట్లయితే ఇంకా ప్రతిరోజు నువ్వు ఎవరిని గెలిపిస్తున్నావు తెలుసా? అపవాదిని గెలిపిస్తున్నట్లే. అపవాదిని గెలిపిస్తున్నట్లే. నాకు ఇష్టం ఉందండి దేవా, నేను కూడా జయించాలనుకుంటున్నాను ప్రభువా అని ఒకళ్ళు అడుగు ముందుకు వేస్తే నీ వల్ల నా వల్ల అవదండి. అది ఎలా సాధ్యమవుతుందంటే ప్రభువైన యేసుక్రీస్తు వారి వలన మాత్రమే ఏమవుతుంది? అది సాధ్యమవుద్ది. ఆయన కార్చిన రక్తం వల్లే సాధ్యమవుద్ది. ఇప్పుడు నా ప్రసంగంలోనికి మొదటి పాయింట్కి వెళ్తున్నాను. వారు జయించి ఉన్నారట. ఇప్పుడు దాకా ఇంట్రడక్షన్ విన్నారు. వారు జయించి ఉన్నారంట. దేన్ని బట్టి జయించి ఉన్నారంట? వారు గొర్రె పిల్ల రక్తమును బట్టి. అంటే ఇప్పుడు రక్తం లేకపోతే మానవ పాపమునకు ఏమి లేదు? విమోచన లేదు, విమోచన లేదు. ఆయన కార్చిన రక్తమును బట్టి మానవ పాపములకు పరిహారము కలిగి వారు పరిశుద్ధులయ్యారండి. వారు పరిశుద్ధులయ్యారండి. ఒకళ్ళ రక్తమే లేకపోతే ప్రతిరోజు అపవాది గెలుస్తున్నాడనే సంగతి ఎంత వాస్తవమో మరొక సంగతి ఇంకొక అడుగు ముందుకు వేస్తూ ఇంకో మాట జ్ఞాపకం చేస్తున్నాను. ఒకప్పుడు పరమదేవునికి నీకు మధ్య ప్రేమ బంధాలు పోయి ఆయనంటే నీకు తెలియక దేవుడు అనబడేటువంటి వారిని నీవు పూజిస్తూ దేవుడు అనబడేటువంటి వారిని ఆరాధన చేస్తూ నిజ దేవుడారో తెలియనటువంటి రోజుల్లో నువ్వు దేవునికి మధ్య శత్రుత్వం జరిగిందనే సంగతి ఏనాడైనా ఆలోచించావా? ఆ శత్రుత్వంతో నువ్వు కొనసాగుతున్నటువంటి సంగతి నీకు అర్థమైందా? ఆ శత్రుత్వం కొనసాగిన రోజులన్నీ కూడా అపవాది గెలుస్తున్న నువ్వు ఓడిపోతున్నావు అనేటువంటి సంగతి ఏనాడని అర్థమైందా? రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయము, రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయము 9వ వచనం ప్రకారముగా, కాబట్టి ఆయన రక్తం వలన చూసారండి, ఆయన రక్తం మనకి ఏం చేస్తుంది? సహాయం చేసి మనల్ని ఎలా తీర్చింది? మన వల్ల కాదండి. మన రక్తంలో ఎవరైనా బ్లడ్ టెస్ట్ చేయించుకున్నాం అనుకోండి, ప్రతి ఒక్కరి బ్లడ్లో ఏదో ఒకటి ఏం కనపడద్ది, ఉండదా? ఒకసారి మేము తర్ఫీదులో ఉండగా బ్లడ్ ఇమ్మన్నారు డైరెక్టర్ గారు. అందరు బ్లడ్ తీయాలంటే ముందు ఏం చేస్తారు?
పరీక్ష చేస్తారు. అప్పుడు ఏమైనా వస్తున్నాం కాబట్టి మంచి ఉడుకు రక్తంతో ఉన్నాం కాబట్టి నా రక్తం తిని అంటారు. ఇప్పుడు నా కుడుకు రక్తం ఉన్నటువంటి వారు నా రక్తం తినని ముందు మారేశ్వరు వస్తారా? నేను రెడీ బ్లడ్ ఇవ్వటానికి, ఎవరికైనా కావాలంటే వస్తారా? ఒకళ్ళు వచ్చిన ఆయన బ్లడ్ తీయాలంటే ముందు ఎన్ని చెకప్లు ఎన్ని చేస్తారు? ఆయనే కాదండి, మనందరిది కూడా. కానీ మహోన్నతుడండి ప్రభువైన యేసుక్రీస్తు వారి రక్తంలో ఏ దోషమో, పవిత్రుడు, నిర్దోష, నిష్కల్మషుడు, పాపుల్లో చేరక ప్రత్యేకంగా ఉన్నటువంటి ఆయన రక్తం మనకు అవసరమైన సహాయం చేసింది. ఆయన రక్తమే లేకపోతే దేవునికి నీకు మధ్య ఏం జరిగిందో తెలుసా? శత్రుత్వం అండి. ఆ శత్రుత్వాన్ని పోగొట్టడానికే ఆయన వచ్చి మన ఇద్దరి మధ్య సంధి చేశాడు, సఖ్య కుదిర్చాడు. ఎంతకాలం శత్రుత్వంగా ఉండి దేవుని ఉగ్రతకు పాత్రలు అవుతావు? నీ ఇంట్లో దీవెనలు ఎంతకాలం దూరం చేసుకుంటావు? నీ పిల్లలకు వచ్చే ఆశీర్వాదాలు ఎంతకాలం దూరం చేసుకుంటావు? నీకు వచ్చే ఆశీర్వాదాలు ఎంతకాలం దూరం చేసుకుంటావు? రా దేవుని దగ్గరికి అని కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 20వ వచనం ప్రకారంగా, కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం, ఆయన యందు సర్వసంపూర్ణ నివసింపవలెనని ఆయన అదండి సిలువ రక్తము చేత అదండి ఏమి చేసి, ఆయన రక్తం మన ఇద్దరు దేవునికి మనకి మధ్య ఏం కుదిర్చింది? సంధి చేసి ఇద్దరిని దగ్గర చేసింది. ఒకవేళ ఇంకా నువ్వు దగ్గర కాలేదంటే ఎవరు గెలుస్తున్నట్లు? ఈరోజు నా పాఠాన్ని బట్టి ఎవరు గెలుస్తున్నట్లు? మనం గెలుస్తున్నట్లా? అపవాది గెలుస్తున్నట్లా? అపవాది గెలుస్తుంది. ఎందుకని? దేవునికి మనకి మధ్య ఇంకా ఏం నడుస్తుంది? శత్రుత్వం. ఆ శత్రుత్వం పోతే నువ్వే గెలుస్తావు. 2 సంగతులు జ్ఞాపకం చేశాను. ఒకటేంటంటే ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క రక్తము మన పాపములకు విమోచన చేసి మన దగ్గర చేసేసి చెరలో ఉండి మనల్ని విడిపించేసింది. ఇంకా నువ్వు చెరలో ఉంటే నువ్వు ఓడిపోతున్నావు. ఈ రోజుకి కూడా అపవాదే గెలుస్తున్నాడు. రెండోది ఏం జ్ఞాపకం చేశానంటే, దేవునికి నీకు మధ్య శత్రుత్వం కొనసాగుతూ ఉంటే ఇంకా అపవాదే గెలుస్తున్నాడు. ఆ శత్రుత్వాన్ని పోగొట్టుకుని దేవుని ఉగ్రతను తప్పించుకుని పాప క్షమాపణ కొరకు క్రీస్తులోనికి రా. మూడోది ఏం జ్ఞాపకం చేయాలనుకుంటున్నానంటే, ఎప్పుడైతే నువ్వు రక్షించబడ్డావో, ఎప్పుడైతే క్రీస్తులోనికి వచ్చావో తెలియక కొన్నిసార్లు మనం దారి తొలగిపోతున్నాం. కొన్నిసార్లు తెలుసో తెలియకో చేసేస్తున్నాం. అటువంటి టైంలో కూడా ఎవరు గెలుస్తున్నారో తెలుసా? అపవాదే గెలుస్తున్నాడు. ఒకరోజు మీ అందరికీ తెలిసిన సందర్భం జ్ఞాపకం చేస్తాను. దావీదు అంటే దేవునికి ఇష్టడా కాదా? ఇష్టడే, హృదయానుసారుడైన దావీదుని దినవృత్తాంతాలు 2వ గ్రంథం 21వ అధ్యాయం 1వ వచనం ప్రకారంగా దావీదుని ఎవరు ప్రేరేపించారని గ్రంథం చెప్తుంది. అక్కడ సాతాను ప్రేరేపించిందంట. ఆ ప్రేరేపణకు దగ్గర ఉన్నటువంటి సైన్యాధిపతి అయినటువంటి యోవాబు ఏమన్నాడు? అయ్యా, మనము ఈ విషయంలో వెనక్కి అయ్యడం మంచిది అడుగు అంటే యోవాబు మాట విన్నాడా? వినలేదండి. నిన్నెవరు ప్రేరేపిస్తున్నారో ఒక్కసారి ఆలోచన చేసుకో. నిన్ను ప్రేరేపించేటువంటి వ్యక్తి ఎవరు ఆలోచన చేసుకో. ఒక్కొక్కసారి మనల్ని కోరుకుంటాడండి అపవాది. సీమోను సాతాను మిమ్మల్ని పట్టి జల్లించుటకు అపవాది మిమ్మల్ని ఏం చేశారని అన్నాడు యేసు ప్రభు? కోరుకున్నాడట. లోకాసు వార్త 22వ అధ్యాయంలో ఆ సందర్భాలు కనపడతాయి మనకు. 31వ వచనంలో చదవద్దులేండి, ఏదన్నా ఒక రిఫరెన్స్ సహాయం చేద్దరుగా. నా సమయం అవుతుంది కాబట్టి ముందుకు సాగుతున్నాను. ఎప్పుడైనా మనం పాపం చేసినప్పుడు ఆ పాపం చేస్తున్నామని లోపల ఒక పోలీస్ స్టేషన్ ఉంటుందండి. ఏంటది? మనకే లోపల ఒక ప్రతి ఊరికి ఒక పోలీస్ స్టేషన్ ఉంటుంది, ఉండదా? ఏదో ప్రతి గ్రామానికి ఒక సచివాలయం ఉన్నట్టు పోలీస్ స్టేషన్ ఉందా లేదా? పోలీస్ స్టేషన్ దేనికి? తప్పు చేసిన వాళ్ళని ఏం చేయడానికే? శిక్షించడానికే. ఎప్పుడైనా మనం తప్పు చేస్తే లోపల మనస్సాక్షి అంటే దేవుడు ఒకటి పెట్టాడు కాబట్టి ఆ మనస్సాక్షి ఏం చేస్తూ ఉంటుంది? మనమే దోషారోపణ. అయ్యా, నువ్వు ఫలానా తప్పు చేస్తున్నావని మనస్సాక్షి దోషారోపణ చేస్తాడు. రాసుకోండి, హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము 24వ వచనం. ఎప్పుడైతే మనస్సాక్షి దోషారోపణ చేసిందో ఆ రోజు నువ్వు ఓడిపోయావు, అపవాది గెలిచాడు. నువ్వు ఓడిపోయావు, అపవాది గెలిచాడు. అందువల్ల ప్రియమైనటువంటి నా తోటి సువార్తికులైనటువంటి వారందరికీ నా ప్రసంగానికి మూలవాక్యం దగ్గరికి ఒకసారి వెళ్దామండి. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయము 11వ వచనం ప్రకారంగా వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి చెప్పండి, తామిచ్చిన సాక్ష్యమును బట్టి వాడిని ఏం చేశారట? జయించున్నారంట. మొట్టమొదటి సంగతి అయిపోయింది. దేన్ని బట్టి జయించారన్నారు? గొర్రెపిల్ల రక్తం. అంటే ఇప్పుడు రక్తం లేకపోతే, మన ప్రక్కనే రక్తం ఉండి మనకు సహాయం చేయకపోతే ఎందులోనూ కూడా మనకు విజయం లేదండి. ప్రత్యేకించి అపవాది విషయంలో మనకు అసలు విజయం లేదండి.
క్రీస్తు లేనిది ఏముందండి? ప్రతి మానవుడికి ఏమీ లేదండి. రెండో సంగతికి వచ్చేస్తున్నాను. రెండోది ఏంటంటే తామిచ్చిన సాక్ష్యమును బట్టి. సాక్ష్యం చెప్పమంటామండి. ఎప్పుడన్నా సాక్ష్యం చెప్పే అనుభవం ఉందా? ఎవరికైనా చేతులెత్తండి. నేను సంఘంలో నిలబడి సాక్ష్యం చెప్పానండి అనే అనుభవం ఎవరికైనా ఉందా? దేవుడు మేలు చేసినప్పుడు మనం సాక్షులుగా ఉండలేదా? సాక్షులుగానే ఉన్నాం. పాట కూడా పాడుతూ ఉంటాం, ప్రతి చోటని సాక్షిగా. సాక్ష్యం అంటే ఎలా ఉంటుందండి? సాక్ష్యం అంటే ఎలా ఉంటుందో ఒక అమ్మాయి చెప్పిన సాక్ష్యం చెప్తాను నేను, మీకు అర్థమైపోద్ది. యోదయ నుంచి గల్లీకి వెళ్తున్నాడు. మార్గం మధ్యలో సుకార్ అనేటువంటి ఊరు దగ్గర యాకోబు బావి దగ్గర ఆయన కూర్చుని ఉన్నాడు. ఈలోగా ఒక అమ్మాయి వచ్చింది. ఎవరో సమరయ స్త్రీ. ఇద్దరి మధ్య ఏం జరిగింది? సంభాషణ జరిగింది. జరిగిన తర్వాత ఆమె అడిగింది, అయ్యా ఇంత దూరం రాకున్నట్లు ఆ జీవజలాలు అయ్యా నాకు ఇస్తాను కానమ్మా, నువ్వు వెళ్ళి నీ పెనిమిటిని తీసుకురా. అప్పుడు ఆవిడ ఏమంది? అయ్యా నాకు పెనిమిటి లేదు, నువ్వు చెప్పిన మాట వాస్తవమే, నీకు 5 వెంటనే నా గురించి నా జీవితానంతటిని బట్టబయలు చేస్తావా నువ్వు అని కోప్పడిందా? వెంటనే ఊరిలోనికి వెళ్ళింది. నేను చేసినవన్నీ నాతో చెప్పిన వారిని. అబ్బా ఏం మాట అండి! మీ గ్రంథాల్లో నుంచి ఒకసారి చదువుతారని ఆశపడుతున్నాను. యోహాను సువార్త 4వ అధ్యాయం 39వ వచనమండి. యోహాను సువార్త 4వ అధ్యాయం 39వ వచనమండి. అదండి సంగతి. నేను చేసినవన్నీ నాతో చెప్పినని ఆ స్త్రీ ఏమిచ్చిందండి? సాక్ష్యం అంటే అలా ఉండాల. సాక్ష్యం అంటే ఆవిడ చెప్పింది. సాక్ష్యం అంటే అర్థం ఏంటంటే నీ ప్రభు నా ప్రభు నీ కోసం నా కోసం ఏం చేశాడో అది చెప్పడమే సాక్ష్యం. ఆయన ధనవంతుడై ఉండి మన దారిద్ర్యం వలన ఏంటి ఆయన తగ్గించుకుని రిక్తుడిగా చేసుకుని ఈ లోకానికి వచ్చాడే. ఎప్పుడైనా ఎవరితో నా మాట చెప్పామా? గంటల తరబడి మాట్లాడుతున్న సందర్భాల్లో ఈ స్త్రీలైన మీరు కానివ్వండి, పురుషులైనటువంటి మా సువార్థికులు కానీ సహోదరులు కానివ్వండి, 1 గంట 2 గంటలు నిలబడి మేము మాట్లాడుతున్నాం అనుకోండి, డిస్కస్ చేసుకుంటున్నాం అనుకోండి, ఎక్కడైనా కూర్చున్నప్పుడు ఆ సందర్భంలో కానీ నీ నోటంట క్రీస్తు నీ కోసం ఏమి చేశాడో, ప్రపంచానికి ఏమి చేశాడో నువ్వు నోరు విప్పకోకుండా మౌనంగా ఉంటే ఈ రోజుకి కూడా అపవాదే గెలుస్తున్నావు, నువ్వు ఓడిపోతున్నావు. జాగ్రత్త సుబా. అన్ని సంగతులు మాట్లాడతాం కానీ క్రీస్తు నీ కోసం ఏమి చేశాడో ఆ స్త్రీ చెప్పినటువంటి సాక్ష్యం చెప్పలేకపోతున్నావే. ఈవేళ మేము చేసేది అదేనండి. మీరు ఏమనుకున్నా ప్రియమైన గ్రామస్తులారు, మీరు మన అందరినీ ప్రేమించి మా డైరెక్టర్ గారు ఇక్కడికి మమ్మల్ని తీసుకొచ్చారు సాయి గారి దగ్గరికి. ఆయన వెళుతున్న ప్రతి గృహానికి కానివ్వండి, ఆయన వెళుతున్న ప్రతి మీటింగ్ కానివ్వండి, అపోస్తులు అన్నారు. అపోస్తుల కార్యాలు 22లో ఆయన తిరిగి లేచిన తర్వాత మొట్టమొదట మాకు కనిపించారు, మేమే సాక్షులు. ఇవాళ అపోస్తుల యొక్క సాక్ష్యమే ప్రపంచాన్ని ఏలుబడి చేస్తుంది. అపోస్తుల బోధే కదా ప్రపంచాన్ని ఏలుబడి చేస్తుంది. నువ్వు మాట్లాడిన ప్రతిసారి కూడా పరిశుద్ధులకు ఒక్కసారే అప్పగింపబడిన బోధ నిమిత్తము అన్నాడంతే. బోధ నిమిత్తము. ఏమండి? బోధ నిమిత్తము. ఆదివారం మేము ఆరాధనకి బయలుదేరుతున్నాం. బయలుదేరేటప్పుడు మీరు అందరూ చూసే ఉంటారు, మా ఇల్లుని చూసే ఉంటారు. మా ఇంటి దగ్గర ఒక ఆయన మాట్లాడుతున్నాడు. మాట్లాడుతూ 1000 ఏళ్ల పరిపాలన గురించి చెప్తూ 1000 ఏళ్ల పరిపాలన భూమి మీద జరుగుతుంది, 1000 ఏళ్ల పరిపాలన వస్తుంది, 1000 ఏళ్ల పరిపాలన గురించి ఎవరికి కావలసినట్లుగా అలా రాశాడు దేవుడు బైబిల్ అని చెప్తున్నాడు. రేపొద్దున ఇది యూట్యూబ్లో పెడతాడు సాయి కుమార్ గారు, అలాగే డైరెక్టర్ గారు. వినొచ్చు, ఒకవేళ వింటే కూర్చుందాం, ఏమవుతుంది? అపోస్తుల యొక్క బోధ మాట్లాడేటువంటి వ్యక్తే సాక్షి. ఒకవేళ నువ్వు సాక్ష్యం చెప్పుకోకుండా నువ్వు మౌనంగా ఉంటే ఈ రోజుకి కూడా నీ జీవితంలో ఎవరు గెలుస్తున్నారో తెలుసా? అపవాదే గెలుస్తున్నాడు. అపవాదికి విజయం వద్దండి. నీవు గెలవాలి. క్రీస్తు జయించాడు కాబట్టి ఆయన అనుచరులు కూడా గెలుపొందాలని ఈ ప్రయత్నం అండి, ఈ ప్రయత్నం అండి. ఏండి? క్రీస్తుని జయించినటువంటి వాళ్ళండి మనం అపోస్తుల బోధ ప్రకారంగా. చివరగా ఒక్క 3 నిమిషాలు తీసుకుంటున్నాను. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయము 16వ వచనమండి. కాగా గొప్పవారు కానీ స్వతంత్రులు కానీ దాసులు కానీ అందరూ
తన కుడి చేతి మీదనైనను నష్టందైనను అదండి, ముద్ర వేయించుకున్న వారే ఏం చేయబడతారట? క్రయ విక్రయాలు చేసుకుంటారట. అర్థం ఏంటంటే, ఒక మాటలో చెప్పడానికి, నీవు అపవాది యొక్క మనిషి అయితేనే భూమి మీద అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి. అపవాదిని ఓడించినటువంటి క్రీస్తు దగ్గరికి నీవు వస్తే కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. అలా ఇబ్బందులు ఎదురైనా కానీ మరణము వరకు తమ ప్రాణమును ప్రేమించిన వారు కారు. తండ్రినైనను, తల్లినైనను, అక్కనైనను, తోబుట్టువులనైనను, భార్యనైనను, పిల్లలనైనను, ప్రాణమును సహా ద్వేషింపకుంటే నా శిష్యులు కాన్నారు, నాకు పాత్రలు కాన్నారు. కనుక అలాగ ప్రేమించకోకుండా క్రీస్తు సమస్తాన్ని విడిచిపెట్టుకుని వచ్చి, అలాగే అపోస్తులు సమస్తాన్ని విడిచిపెట్టుకుని వచ్చి అపవాదిని జయించారు. ఒకవేళ నువ్వు ఆ బోధకు లోబడకపోతే ఇంకా నీ ఇంట్లో వాడే గెలుస్తున్నాడమ్మా. మరి ఎలాగండి అయ్య గారు, వాడు గెలవకపోతే మార్కెట్లోకి వెళ్ళాను, మటన్ కేజీ ఇమ్మంటే ఏమని అన్నారు. మార్కెట్లోకి వెళ్ళాను, మన మాస్టర్ రాజ్ కుమార్ గారు, మేము గుడివాడ మార్కెట్లోకి వెళ్తే ఎంతసేపు అడిగినా కానీ మేము అడిగిన రేటుకి ఏమని అంటుంది ఆవిడ. రూపాయికి అడగలేదులేండి ఏమండి, మేము అడిగాం కానీ ఏమని అంటున్నారు. ఆఖరికి బ్రతిమాలి మొత్తానికి ఏదో రేటు చేసుకుని తెచ్చామనుకోండి. ఆ రోజుల్లో ఏం జరిగింది? నీ నుదుటికి ముద్ర ఉందా? నువ్వు క్రైస్తవుడవా? అయితే నీ కేజీ పప్పు లేదు, వెళ్ళిపో. నువ్వు క్రైస్తవురాలవా? ఈ రోజు నీకు మటన్ లేదు, వెళ్ళిపో. అలాగ ఒక రోజు వచ్చేసాము, రెండో రోజు వచ్చేసాము, మూడో రోజు వచ్చేసాము, వారం వచ్చేసాము, నెల రోజులు వచ్చేసాము, తినటానికి గ్రాసం లేదు. ఏమైపోతావు నువ్వు? చచ్చిపోతావు. అలాగ మరణం వరకు తమ ప్రాణములను ప్రేమించకోకుండా పోతే పోనే ప్రాణం. మా ప్రభు జయించాడు, మేము జయించినటువంటి వారుగా ఉంటామని వారు నిలబడిపోయారండి. అది ఆ రోజు జరుగుతుంది, ఈ రోజు కూడా జరుగుతుంది. ఆల్రెడీ జరిగిపోయింది సర్వే. రేపు పొద్దున్న ఏం జరుగుతుంది ఎవరికి తెలియదు. తెస్సలోనికీ రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 7వ వచనంలో ఆ మాట మీరు అనేక సార్లు చదివి ఉంటారు. ధర్మ విరోధ సంబంధమైన మర్మము ఇప్పటికే క్రియ చేయుచున్నది. ఆ రోజు బహిరంగంగా జరిగింది, ఈ రోజు రహస్యంగా జరుగుతుంది. ఒకవేళ క్రైస్తవులమైనటువంటి మనకు అటువంటి శ్రమలు, ఇబ్బందులుగా ఎదురైతే ఒకటే గుర్తుపెట్టుకోండి, మా ప్రభు జయించాడు. దీన్ని బట్టి ఆయన బలవంతుడిగా వచ్చి, ఈవేళ ఆయన అనుచరులుగా మేము జయించాం. దీన్ని బట్టి ఆయన కార్చిన రక్తమును బట్టి, ఆయన రక్తమును బట్టి మనం జయించామండి. ఆయన రక్తం లేకపోతే మనకు విజయం లేదండి. ఒకవేళ ఆయన రక్తమును బట్టి ఇంకా ఎవరైనా పాప క్షమాపణ పొందకపోతే నువ్వు ఇంకా అపవాది చెరలో ఉన్నట్టు. అపవాది గెలుస్తున్నాడు, జాగ్రత్త సుమా. ఒకవేళ ఎవరైనా క్రీస్తులోకి వచ్చిన తర్వాత మనస్సాక్షి దోషారోపణ చేస్తుంటుంటే అపవాది గెలుస్తున్నాడు, జాగ్రత్త సుమా. అపవాదిని జయించలేవద్దు. రెండోది ఏం చెప్పానంటే, తాము ఇచ్చిన సాక్షులను బట్టి. నువ్వు ఒకళ్ళ వాక్యం చెప్తే అవసరమైతే తల తెగిపోతే పోతే పోనే మా ప్రాణం అనుకునే స్థాయికి దేవుడు మనం తీసుకెళ్ళాలండి. అలాగున్నప్పుడు మనము అపవాదిని ఏం చేస్తున్నాడు అవుతాం? జయించు. అలాగూ జయించేటువంటి జాబితాలో మీరు నేను ఉండాలని. ఇంకా ఈ మాటలు విన్నటువంటి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరైతే అపోస్తుల యొక్క బాధకు లోబడక క్రీస్తు ప్రభువుకి రాజ్యం అనే సంఘంలోనే ప్రవేశించలేదు, నిన్ను ఇంకా అపవాది ఏలుతున్నాడని, ఇంకా అపవాది ప్రతిరోజు గెలుస్తున్నాడని గుర్తుపెట్టుకోండి. ఇంకా అనేకమైనటువంటి లేఖనాలు మీ స్థానిక సేవకులు మీకు అందిస్తారు. ఈరోజు నన్ను ప్రేమించి నాకు అవకాశం ఇచ్చిన సాయి గారికి, అలాగే మా కాలేజీ డైరెక్టర్ గారికి, ప్రేమతో ఉన్న మీకు అధ్యక్షులు నడిపిస్తున్నటువంటి దైవజనులు అబ్బాయి గారికి వందనాలు తెలియజేసుకుంటూ ఇంతటితో ముగిస్తున్నానండి. మీ అందరికీ వందనాలు సార్. చక్కటి వాక్య పరిచయం చేస్తున్నటువంటి సేవకులు